హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ ఫ్యాట్స్. అసలు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? దీంట్లో నిజంగా మనం లక్షలు సంపాదించుకోవచ్చా, లేకపోతే నెలకు వచ్చి వేలల్లో సంపాదించుకోవచ్చా? చాలామంది అయితే ఈ మధ్యకాలంలో రిఫర్ అయితే చేస్తున్నారు. అంటే ఈ కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వండి, నెలకి సాఫ్ట్వేర్ ఉద్యోగాల జీతాలతో సరిపడంగా మీరు సంపాదించుకోండి అని అయితే చెప్తున్నారు. అసలు అఫిలియేట్ మార్కెట్ అంటే ఏంటి? దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి? అసలు నిజంగా డబ్బులు వస్తాయా? దీని స్ట్రాటజీస్ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతే, అఫిలియేట్ మార్కెట్ ఇది ఏంటంటే ఈ మధ్యకాలంలో అంతా ఆన్లైన్ బేస్డ్ ప్లాట్ఫామ్ నడుస్తున్నాయి కదా, అంటే ఈ కామర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, లైక్ అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, మీషో కానివ్వండి, ఇక రకరకాల అయితే వచ్చినాయి, చాలా అయితే వచ్చినాయి. ఇలాంటి ఈ కామర్స్ సర్వీసుల్లో మనం ప్రత్యామ్నాయంగా అంటే డైరెక్ట్గానే కావచ్చు, ఇండైరెక్ట్గానే కావచ్చు, మనం ఒక అకౌంట్ మెంబర్ తీసుకుంటే ఆ కంపెనీలో మనము ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన సొంతంగానే మనం వ్యాపారం అయితే ప్రారంభించవచ్చు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి అయితే కొన్ని అఫిలియేట్ మార్కెట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీరైనా చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ మెంబర్స్ ఎవరన్నా అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ అయితే ఎవరైనా చేసుకోవచ్చు. అది సింపుల్ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. నెలకి వేలలోనే సంపాదించుకోవచ్చు అని అయితే చాలామంది అంటారు. అంటే ఈ మధ్యకాలంలో కోర్స్ అయితే బయటకు కూడా అమ్ముతున్నారు. ఆ కోర్స్ మీరు తీసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందుల్లో పెడతారు. వాళ్ళు 499 కానివ్వండి, 390, వాళ్ళు ఏంటంటే స్ట్రాటజీస్ అయితే చెప్తారు. అంటే ఈ ప్లాట్ఫామ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీంట్లో లాభాలు ఎలా తెచ్చుకోవాలి, సోషల్ మీడియాలో మనం ఎలా ఫాలో అప్ అవ్వాలి, మన అసలు ఈ బిజినెస్ ఏంటి, దీనికి వచ్చే లాభం ఎంత, మనం పెట్టుబడి అయినా పెట్టాల్సి వస్తుందా, అన్నీ ప్రతిదీ అయితే మనకి ఒక గైడెన్స్ అయితే ఇస్తారు. ఆ గైడెన్స్ అయితే ఇస్తారు, కానీ మనకి డబ్బులు వచ్చే మార్గం అయితే దాంట్లో అయితే ఉండదు. మనకి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తారు. ఆ టిప్స్ అన్నీ మీకు ఆల్మోస్ట్ గూగుల్లో కొట్టినా లేకపోతే మీరు యూట్యూబ్ వీడియోలో చూసినా మీరు కనిపెట్టుకోవచ్చు అదేంటో. ఒకవేళ మీకు ఈ మార్కెట్ స్టార్ట్ చేయాలనుకుంటే కొంచెం ఏమి ఉండదు. ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అని కొడితే మీకు ఈజీగా వస్తుంది. దాంట్లో మనం చేయవలసిన పెద్ద పని ఏమీ లేదు. ఆ అకౌంట్కి మనం ఏదైతే యూజర్ పాస్వర్డ్ ఇచ్చామో సేమ్ అఫిలియేట్ మార్కెట్కి కూడా ఫ్లిప్కార్ట్కి ఇలాగైతే సైన్ ఇన్ అవ్వాలి. చూపిస్తున్నా మీకు. జస్ట్ ఇలా లాగిన్ అయ్యాక మీ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేయాలి. ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉండాలి, సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలాగ ఎవరు సోషల్ మీడియాలో లేరనుకోండి, ఇప్పటివరకు మీరు ఫేస్బుక్ అంటే ఏంటో తెలియదు, ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు అయితే ఈ వ్యాపారం నుంచి ప్రారంభించడానికి అయితే అర్హులేమో కాదనిపిస్తుంది నాకు. సో పబ్లిక్ అయితే మీరు చాలా దగ్గరగా ఉండాలి. ఇక వాట్సాప్ అనేది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మార్కెట్కి సంబంధించింది ఏంటంటే కాపీ పేస్ట్ అనమాట. ఇది ఎలా స్టార్ట్ చేయాలంటే, మనం ఒకసారి లాగిన్ అయ్యాక మనం సైన్అప్ చేసుకున్నాక కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇస్తారు. మీకు డైరెక్ట్గా చెప్పాలంటే మీషో యాప్ ఎవరికన్నా రిఫర్ చేస్తే మనకి అమౌంట్ వస్తాయి కదా, సేమ్ ఇలా రిఫర్ చేసే మనీ అయితే మనం అయితే తీసుకుంటాం. ఆ కంపెనీ వాళ్ళు అయితే మనం ఏదైతే కాపీ చేసి ఆ లింక్ షేర్ చేసామో ప్రోడక్ట్ ఉంటాయి కదా, కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కామర్స్లో ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, అమెజాన్లో కానివ్వండి, ప్రొడక్ట్స్ అయితే చాలా ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ని మీరు ఒక లింక్ కాపీ చేసుకొని మీ సోషల్ అకౌంట్స్లో అయితే మీరు అది పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇంకా ఏ ఇతరైన సోషల్ మీడియా అయినా కావచ్చు. ఆ లింక్ ద్వారా ఎవరైనా క్లిక్ చేస్తే, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ బై చేసిన మీరు పంపించిన లింకు, అప్పుడు మీకు వచ్చేసి లక్షల్లో వేలల్లో ఏమి వచ్చేవు. ఒక 0, 1 పైసా, 3 పైసా, 2 పైసా, లేకపోతే 10 రూపాయి, మహా అయితే అలాగా 150, 100 రూపాయలు సంపాదించడానికి మీకు స్టార్టింగ్ అయితే 6 నెలలు అయితే టైం పడుద్ది. నేను చెప్తున్నా కదా, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నా అంటే మీరు నచ్చిన ప్రోడక్ట్ మీరు షేర్ చేస్తారు లింకు, అది అందరూ కొనాలని రూల్ లేదు. ఇష్టమైన వాళ్ళు కొంటారు, ఇష్టం లేని వాళ్ళు అయితే కొనరు. సో ఇది చాలా హార్డ్ వర్క్ అని కాకుండా కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే మీరు నచ్చిన ప్రోడక్ట్ అయితే మీరు సజెషన్ చేస్తే కొంటారు. అంటే యూట్యూబ్లో అవి సాధ్యం అవుతాయి కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లో మీరు లింకులు షేర్ చేస్తే వాళ్ళు అయితే చేయరు. అందరికీ తెలిసిందే కదా, ఈ మధ్యకాలంలో ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఏవైనా ఆన్లైన్ డెలివరీస్ చేస్తున్నారు. కానీ మన అఫిలియేట్ మార్కెటింగ్ సొంతంగా చేసుకోవాలంటే మనం లింక్స్ అయితే షేర్ చేసుకోవాలి. ఈ లింక్స్ కూడా ఇక మనకిచ్చిన సైట్లోనే ఉంటాయి. ఆ రెవెన్యూ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఎంతమంది ఆర్డర్ చేసుకున్నారో ఒక్కో ప్రోడక్ట్కి వచ్చి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. అంటే మొబైల్స్ కానివ్వండి, గ్రాసరీ కానివ్వండి, లేకపోతే బ్యూటీ, అపిలియన్స్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, ఇవన్నీ
ఇవన్నీ ఒక బ్లాక్లోకి వస్తాయి. అంటే ఒక్కో దానికి ఒక్కో ప్రైజ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఎట్టి ఒక మొబైల్ కొంటే దానికి వచ్చి మనకు రూపాయి పడుద్ది. అలాగే 10 మంది కొంటే 100 రూపాయలు. అంటే అక్కడ ఇస్తారనమాట, చీప్ ఇస్తాడు. ఆ అమౌంట్ అయితే మినిమం విత్డ్రాకి అలా కూడా లిమిట్స్ ఉంటాయి. సో మార్కెట్ స్టార్ట్ చేయడం ఈజీయే, కానీ మనకి డబ్బులు రావాలంటే చాలా టైం అయితే పడుద్ది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు. పాపం ఇప్పటికీ ఆ కోర్స్ తీసుకొని జాయిన్ అయ్యి 1,600 2,000 బొక్క పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మనకు ఆటోమేటిక్గా గూగుల్లో కొట్టినా తెలిసిపోతాయని నేను ఇందాకే చెప్పా కదా. సో రిజిస్ట్రేషన్ కూడా పెద్ద మీరు డబ్బులు పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకునేదేం కాదు. అమెజాన్ అఫిలియేట్ మార్కెట్ అన్నా వస్తుంది, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ మార్కెట్ అన్నా వస్తుంది. మనం ఫ్రీగానే దాంట్లో జాయిన్ అయ్యి ఆ లింక్స్ అయితే షేర్ చేయొచ్చు. మీకు చెప్తున్నా కదా, ఎవరికి బాగా పని అవుతాయంటే మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న వరకు అయితే ఈజీగా అయితే ఈ లింక్స్ వాళ్ళ డిస్క్రిప్షన్లో కానీ, లేకపోతే వాళ్ళ కామెంట్ సెక్షన్ల కింద కానివ్వండి, లేకపోతే వాళ్ళ స్టేటస్ స్టోరీస్ కింద కానివ్వండి షేర్ చేస్తే, వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ కొంటే 100 మంది కొంటే వాళ్ళకి ఎంతో కొంత మనీ అయితే వస్తుంది. సో వాళ్ళకి పని అవుతాయి కానివ్వండి. సోషల్ మీడియాలో పెద్ద ఫాలోవర్స్ లేని వాళ్ళు అయితే ఇది చాలా టఫ్ అనమాట. టఫ్ అంటే మనీ అయితే రావు, ₹10 పావలా 30 అలా వస్తూ ఉంటాయి, అంతే తప్పించి ఎక్కువ రావు. ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంది, ఎవరికి ఎలా బుక్ చేసుకోవాలో తెలుసు. ప్రత్యేకించి మన లింక్ పెట్టిందే వాళ్ళు నచ్చింది కొనలేరు కదా. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన విధానం. సో వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.